భారీ వర్షం కురవడంతో కరీంనగర్ లో అధికారుల డొల్లతనం బయటపడింది. స్మార్ట్ సిటీ బర్త్ రేసులో ఉన్న నగరంలో ఇప్పుడు అధ్వానంగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ కనిపిస్తున్నాయి. స్మార్ట్ సిటీ సంగతి దేవుడెరుగు, కనీసం రోడ్లను ఆధునీకరిస్తే చాలని అంటున్నారు పట్టణవాసులు. ఉత్తర తెలంగాణలో ప్రధాన పట్టణం కరీంనగర్. ప్రస్తుతం తెలంగాణ నుంచి స్మార్ట్ సిటీ రేసులో ఉంది. విశాలమైన రోడ్లున్నాయి. అయినా ఏం లాభం? భారీ వర్షం పడితే చాలు పెద్ద చెరువును చూడాల్సిందే. అధికారులు మరమ్మతులు సరిగా చేయకపోవడంతో రోడ్లపై ఎక్కడ చూసినా గుంతలు దర్శనమిస్తున్నాయి. దీంతో రహదారుల ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఇక డ్రైనేజీ వ్యవస్థ చెప్పనవసరం లేదు. భారీ వర్షం పడితే చాలు మురుగునీరంతా రోడ్డు మీదకు చేరుకుంటుంది. పేరుకు మాత్రమే కరీంనగర్ పట్టణం నగరపాలికగా ఉంది. దీనికన్నా నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీలు ఎంతో మెరుగు. ఈరోజు అక్కడ రోడ్ల వ్యవస్థ కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, స్ట్రీట్ లైట్ వ్యవస్థ కానీ, పబ్లిక్ సర్వీస్ వ్యవస్థ కానీ, ఇవన్నిట్లలో కూడా గ్రామ పంచాయతీలు ముందుగా ఉన్నాయి. మరి మనం ఏ విధంగా మనకు వచ్చినటువంటి స్మార్ట్ సిటీ అర్హతను దక్కించుకుంటామో మరి కరీంనగర్ కమిషనర్ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. స్మార్ట్ సిటీ రావడానికి, తేవడానికి ఎంత కష్టపడ్డాము, మరి ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది కమిషనర్ ఒకసారి పునరాలోచన, కమిషనర్ మరియు మేయర్ పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వరుసగా భారీ వర్షాలు కురవడంతో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అంతర్గత, ప్రధాన వీధుల్లోని రోడ్లు భయంకరంగా కనిపిస్తున్నాయి. రోడ్డుపై ఏ గుంత ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. భూగర్భ మురుగు కాలువ పనుల కోసం తవ్విన గుంతలు కుంగిపోయాయి. వీధుల్లో ఉన్న మట్టి రహదారులు బురదమయంగా మారాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ నగర పాలక మేయర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అసలు నిధులు ఎటువైపు పోతున్నాయి? వాళ్ళ జేబులోకి పోతున్నాయా లేకపోతే కాంట్రాక్టర్ల జేబులోకి పోతున్నాయా? అసలు రోడ్ల మీదకి వస్తున్నాయా? పూర్తిగా రోడ్లను చూస్తూ ఉంటే పొక్కలు పడి, గుంతలు పడి, ఎక్కడ మనం బండి మీద పోతే ఎక్కడ పడి ఏం యాక్సిడెంట్ అయ్యి ఏం జరిగేటువంటి దుర్మార్గమైన పరిస్థితి నెలకొంటా ఉంది. వెంటనే అధికారులు స్పందించాలి. ఎందుకంటే రోడ్లు చాలా హీనంగా ఉన్నాయి. కరీంనగర్ నగరం అంటేనే భయపడేటువంటి ప్రమాదం ఉంది. మారుమూల ప్రాంతాలైనటువంటి ఆదివాసీ ప్రాంతాల్లో కూడా లేనటువంటి దుస్థితి ఈ కరీంనగర్ నగరంలో ఉంది. గతంలో పట్టణంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పనులు రోడ్లకు గండంలా మారాయి. దీనికోసం మంచి రోడ్లను మధ్యలో నుంచి తవ్వేసి ఎటూ పనికి రాకుండా చేశారన్న వాదన ఉంది. గత 8 ఏళ్లుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. నగర పరిధిలో 2008లో ప్రారంభమైన భూగర్భ మురుగు కాలువ పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అండర్ గ్రౌండ్ పనుల కోసం 280 కిలోమీటర్ల పొడవున రహదారులను తవ్వేశారు. దీంతో చిన్న వర్షం పడినా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రోడ్లపై గుంతలను పూడ్చేందుకు అధికారులు ఓ డ్రాఫ్ట్ను తయారు చేశారు. సీసీ రోడ్లపై మరమ్మతులు చేసేందుకు 45 లక్షలు, తారు రోడ్లకు 45 లక్షల రూపాయలు కేటాయించారు. అయినా మరమ్మతు పనులకు నోచుకోలేదు. ఎప్పటికైనా మరమ్మతులపై అధికారులు దృష్టి పెట్టాలని అంటున్నారు స్థానికులు. మొత్తంగా ఒక వర్షం కరీంనగర్ పట్టణ డొల్లదనాన్ని బయటపెట్టింది. ఇంతకంటే అతి భారీ వర్షం కురిస్తే పరిస్థితి ఏంటన్నది అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న. మరి ఈ అనుభవంతోనైనా కార్పొరేషన్ అధికారులు మేలుకుంటారో లేదో చూడాలి. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్.